వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షిస్తున్నటువంటి అశేష భక్తజన కోటికి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వ్రత పూజా కార్యక్రమానికి శుభ స్వాగతం. ఈ రోజున ప్రపంచమంతా కూడా ఎంతో ఆబాలగోపాలంతా కూడా ఎంతో ఆనందంగా అత్యంత భక్తి శ్రద్ధల చేత వినాయక చవితి పర్వదినాన మహాగణాధిపతి పూజా కార్యక్రమాన్ని జరుపుకునేటువంటి శుభ సందర్భం. ఈ వినాయక చవితి వ్రతం ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా అందరూ తప్పనిసరిగా జరుపుకునేటువంటి వ్రతం. ఏ మానవుడైనా సరే ప్రతినిత్యం ఏదో ఒక క్రతువుని నిర్వహిస్తూ ఉంటాడు. దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యములతో మరి సద్యస్కాలములైనటువంటి లక్ష్యములతో తన కార్యక్రమాలని నిర్వర్తిస్తూ ఉంటాడు. మరి అవన్నీ కూడా నిర్విఘ్నంగా పరిసమాప్తి జరగాలి అంటే ఆ గణనాథుని రచించవలసిందే. ఆదౌ పూజ్యో గణాధిప అని ఆర్యోక్తి. ఏ క్రతువు జరపాలన్నా కూడా ముందుగా గణనాథుని అర్చించాలి. మరి అటువంటి గణనాయుడికి గణాధిపత్యం వచ్చినటువంటి రోజు ఈ రోజు కనుక భక్తజనులందరూ కూడా ఎంతో ప్రీతిగా గణపతిని అర్చిస్తారు ఈ రోజున. మరి మనమందరం కూడా ఈ రోజున ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆ గణపతిని ఆరాధించి సమస్త విఘ్నములకు అధిపతి అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సుపుత్రుడైనటువంటి ఆకువాహనుడైనటువంటి లంబోదరుడైనటువంటి గజానుడైనటువంటి ఆ విఘ్న వినాయకుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆ స్వామి అనుగ్రహం చేత మనమందరం కూడా సమస్త కార్యములకు విఘ్నము లేకుండా ఉండేట్టుగా వరం ఇమ్మని చెప్పి ప్రార్థిస్తూ ఆ స్వామి వారి పూజా కార్యక్రమాన్ని మనం జరుపుకుందాం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీమతి ధీనామ విక్రియవతు. శ్రీమహాసరస్వతీ నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆగమార్థం దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఖైలారవందత్ర దేవతాహ్వానలాంఛనం. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ సామమీశానం సమాఖ్యాభ్యంతరశుచిః. ఓం హాం ఆత్మతత్వాయ స్వాహా. ఓం హ్రీం విద్యాతత్వాయ స్వాహా. ఓం హూం శివతత్వాయ స్వాహా. ఓం హాం శాంతికలాయై నమః. ఓం హాం శాంతికలాయై నమః. ఓం హాం విద్యాకలాయై నమః. ఓం హాం ప్రతిష్టాకలాయై నమః. ఓం హాం నివృత్తికలాయై నమః. ఓం హాం ఈశానమూర్ధే నమః. ఓం హాం వక్రజవక్రాయ నమః. ఓం హాం అఘోరహృదయాయ నమః. ఓం హాం వామదేవముఖ్యాయ నమః. ఓం హాం సత్యవరాజమూర్తయే నమః. ఓం హాం సత్యాయ నమః. ఓం హాం శివసే నమః. ఓం హాం శిఖాయ నమః. ఓం హాం కవచాయ నమః. ఓం హాం నేత్రేభ్యో నమః. అస్త్రాయ నమః. ఓం హాం బ్రహ్మణే నమః. ఓం హాం విష్ణవే నమః. ఓం హాం రుద్రాయ నమః. ఓం హాం ఈశ్వరాయ నమః. ఓం హాం సదాశివాయ నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిపాలకాః ఏతేషాం నిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం సత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపోజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. మమ ఉపాత్తగురుదక్షిణద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వరప్రీత్యర్థము శుభాభ్యాం శుభే అభ్యుదయముహూర్తే శ్రీమహాశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మే
मेरोः दक्षिणविभागे श्रीशैलस्य आग्नेयप्रदेशे आदिवराहक्षेत्रे श्रीपद्मावती अल्मेलमङ्गासमेत लक्ष्मीवेङ्कटेश्वरस्वामिसन्निधौ समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन श्रीक्रोधनाम संवत्सरे दक्षिणायने श्रावणमासे भाद्रपदमासे शुक्लपक्षे चतुर्थ्यां तिथौ वासरः स्थिरवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थं భక్తజనులందరూ కూడా సంకల్పాన్ని పఠించవలసిందిగా విజ్ఞప్తి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రీత్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం క్షేమస్థైర్య ధైర్యవీర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం దంపత్యోః సత్సంతాన సౌభాగ్య సకల ఫలావాప్త్యర్థం విద్యార్థినాం నిర్విఘ్నేన సద్విద్యాప్రాప్త్యర్థం కార్మికాణాం కార్యేషు సకల ప్రతిబంధక నివృత్తి ద్వారా కార్య సాఫల్యతా సిద్ధ్యర్థం అస్య భారతదేశస్య సర్వతోముఖాభివృద్ధ్యర్థం సమస్త విఘ్న నివారణార్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రీత్యర్థం వినాయక చతుర్థి పర్వదినే పార్థివ వినాయక పూజాం ఆచార్య ముఖేన కరిష్యామహే ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం క్షిప్రగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే అంబః పూర్ణ కలశమాదాయ కలశం గంధపుష్పాక్షతైరలంకృత్య కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణుః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోహైర్వేదः సామవేదోహ్యధర్వణः అంగైశ్చైతాः సర్వే కలశాంబు సమాశ్రితాः ఆకలశే సుధాపతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే అతిత్రీసో మరోచనారో అన్నభ్రాజసే దివం आपो वा इदगुं सर्वं विश्वाभूतान्यापः प्राणा वा आपः पशव आपो नमापो मृतमापः सम्राडापो विराडापः स्वराडापश्चन्द्राकुष्यापो ज्योतिकुष्यापो यजो कुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्सु वराप ॐ गङ्गे च यमुने चैव गोदावरि सरस्वती नर्मदेऽस्मिन् सन्निधिं कुरु आयान्तु श्रीमहागणाधिपति पूजार्थं दुर्दक्षिणकारका सर्वतीर्थान्यावाह्य प्रचोदकेन पूजा द्रव्याणि सम्प्रोक्ष्य एवम् आत्मानं च सम्प्रोक्ष्य वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा अस्मिन् हरिद्राबिम्बे श्रीमहागणाधिपतिं साङ्गं सायुधं सवाहनं सशक्ति पत्नी पुत्र परिवार समेतं श्रीमहागणाधिपतिम् आवाहयामि स्थापयामि पूजयामि महागणाधिपतये नमः वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा क्षिप्रगणाधिपतये नमः ध्यायामि आवाहयामि नवरत्नखचितहेमसिंहासनं समर्पयामि क्षिप्रगणाधिपतये नमः पादयोः पाद्यं समर्पयामि क्षिप्रगणाधिपतये नमः
हस्तयोः अर्घ्यं समर्पयामि क्षिप्रगणाधिपतये नमः मुखे शुद्ध आचमनीयं समर्पयामि क्षिप्रगणाधिपतये नमः शुद्धोदकस्नानम् आपोहिष्ठापयो भुवस्थान ऊर्जे धातन महेरणाय चक्षसे यो वश्यवतमोरसस्तस्य भाजयते अनः वृषतीरिव मातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः क्षिप्रगणाधिपतये नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रार्थं पुष्पं समर्पयामि यज्ञोपवीतार्थं पुष्पं समर्पयामि क्षिप्रगणाधिपतये नमः दिव्यश्रीचन्दनं समर्पयामि अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि पत्रपुष्पाक्षतैः पूजयामि ॐ गं सुमुखाय नमः ॐ गं एकदन्ताय नमः ॐ गं कपिलाय नमः ॐ गं गजकर्णकाय नमः ॐ गं लम्बोदराय नमः ॐ गं विकटाय नमः ॐ गं विघ्नराजाय नमः ॐ गं विनायकाय नमः ॐ गं धूमकेतवे नमः ॐ गं गणाध्यक्षाय नमः ॐ गं फालचन्द्राय नमः ॐ गं गजाननाय नमः ॐ गं वक्रतुण्डाय नमः ॐ गं शूर्पकर्णाय नमः ॐ गं हेरम्बाय नमः ॐ गं स्कन्दपूर्वजाय नमः ॐ गं सर्वसिद्धिप्रदायकाय नमः क्षिप्रगणाधिपतये नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षतदूर्वायुग्मपूजां समर्पयामि धूपं वनस्पत्योद्भवैर्दिव्यैर्नानागन्धैः सुसंयुतः आघ्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् धूपमाघ्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं क्षिप्रगणाधिपतये नमः धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि क्षिप्रगणाधिपतये नमः प्रोक्ष्या परिशिच्य सत्यं वर्तेन परिषिञ्चामि अमृतमस्तु अमृतोपस्तरणमसि क्षिप्रगणाधिपतये नमः अमृतोपहारं निवेदयामि उत्तराभूषणं समर्पयामि हस्तो वृक्षालयामि पादो वृक्षालयामि पुनराचमनीयं समर्पयामि मुखवास इति ताम्बूलं समर्पयामि ताम्बूलचर्वणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि क्षिप्रगणाधिपतये नमः सम्राजं च विराजं च अभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य या मुखे तयामास गुंसृजामसि क्षिप्रगणाधिपतये नमः नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् क्षिप्रगणपतये नमः मन्त्रपुष्पाक्षतान् समर्पयामि मनःपूर्वकनमस्कारान् समर्पयामि छत्रादि सर्वोपचारपूजाः समर्पयामि अनया ध्यानावाहनादिषोडशोपचारपूजया भगवान् सर्वात्मकः श्रीक्षिप्रगणाधिपतिः सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु उत्तरे शुभकर्मण्यविघ्नमस्तु भवन्तो महान्तो न गृह्णन्तु उत्तरे शुभकर्मण्यविघ्नमस्तु गणाधिपति प्रसादं शिरसा गृह्णामि सहस्रपदमा देवी शतमूला शताङ्कुरा सर्वगं हरतु मे पापं दूर्वा दुष्स्वप्ननाशिनी गणेश प्रसाद सिद्धिरस्तु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तुति भवन्तो महान्तो न गृह्णन्तु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु ततः महागणाधिपति पूजार्थं पीठपूजां करिष्ये अधः कूर्मशिलासीनां क्षीरोदसविग्रहां मूलो बीजाङ्कुराकारां वरदामभयप्रदां पाशाङ्कुशधरां शक्तिं क्रियामाधाररूपिणीं ॐ हां आधारशक्त्यै नमः ॐ हामनन्तासनाय नमः ॐ हां धर्माय नमः ॐ हां ज्ञानाय नमः ॐ हां वैराग्याय नमः ॐ हामधर्माय नमः ॐ हामज्ञानाय नमः ॐ हामनैराग्याय नमः ॐ हामनैश्वर्याय नमः ॐ हामधच्छदनाय नमः ॐ हां ऊर्ध्वच्छदनाय नमः ॐ हां तामसाय नमः ॐ हां राजसाय नमः ॐ हां सात्विकाय नमः ॐ हां कृतयुगाय नमः ॐ हां त्रेतायुगाय नमः ॐ हां द्वापरयुगाय नमः ॐ हां कलियुगाय नमः ॐ हां अव्यक्ताय नमः ॐ हां क्लीं केशवाय नमः ॐ हां कंदाय नमः ॐ हां बीजाय नमः ॐ हां अंकुराय नमः
ఓం హాం నాళాయ నమః ఓం హాం ముకుళాయ నమః ఓం హాం దళాయ నమః ఓం హాం ఉపదళాయ నమః ఓం హాం కేసరేభ్యో నమః ఓం హాం కర్ణికాయై నమః ఓం హాం పద్మాయై నమః ఓం హాం పంచాశద్వర్ణబీజాఢ్యాయై సర్వతత్వస్వరూపాయై కర్ణికాయై నమః ఓం హాం వామాయై నమః ఓం హాం జ్యేష్ఠాయై నమః ఓం హాం శ్రేష్ఠాయై నమః ఓం హాం రౌద్ర్యై నమః ఓం హాం కాళ్యై నమః ఓం హాం కరవికరిణ్యై నమః ఓం హాం బలవికరిణ్యై నమః ఓం హాం బలప్రమథిన్యై నమః ఓం హాం సర్వభూతమన్యై నమః ఓం హాం మనోన్మన్యై నమః ఓం హాం సూర్యమండలాయ నమః ఓం హాం సూర్యమండలాధిపతయే బ్రహ్మణే నమః ఓం హాం సోమమండలాయ నమః ఓం హాం సోమమండలాధిపతయే విష్ణవే నమః ఓం హాం అగ్నిమండలాయ నమః ఓం హాం అగ్నిమండలాధిపతయే రుద్రాయ నమః ఓం హాం శక్తిమండలాయ నమః ఓం హాం శక్తిమండలాధిపతయే ఈశ్వరాయ నమః ఓం హాం సువృత్తమండలాయ నమః ఓం హాం సువృత్తమండలాధిపతయే శ్రీరాజశివాయ నమః ఓం హాం ఆత్మతత్వాయ నమః ఆత్మతత్వాధిపతయే బ్రహ్మణే నమః ఓం హాం విద్యాతత్వాయ నమః విద్యాతత్వాధిపతయే విష్ణవే నమః ఓం హాం శివతత్వాయ నమః శివతత్వాధిపతయే శ్రీ గణాధిపతయే నమః గణాధిపతయే నమః ఇత్యేవం పీఠార్చనం కృత్వా అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రస్య బ్రహ్మా విష్ణు మహేశ్వరా రుజయః అర్ఘ్యదిస్సామాభరణక్షందాంసి ప్రాణశక్తిపదా దేవతా ఆం బీజం హ్రీం శక్తిః క్రోం కీలకం ప్రాణప్రతిష్ఠాపన సిద్ధ్యర్థే జపే వినియోగః ఓం అం కంఖం గంగంజం ఆం అంగుష్ఠాభ్యాం నమః ఓం ఇం చంచంజం ఈం దర్జనీభ్యాం నమః ఓం ఓం టం 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 ఓం మధ్యమాభ్యాం నమః ఓం ఏం తం తం ధన్నం ఐం అనామికాభ్యాం నమః ఓం ఓం పం 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 ఓం కనిష్ఠికాభ్యాం నమః ఓం ఔం యం రం లం వం శం సం హం లం ఛం వచనాదానకమన విసర్గానందాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః ఓం అం కంఘం గంఘంజం ఆమృదయాయ నమః ఓం ఇం చంచంజం ఈం సరసే స్వాహా ఓం ఓం టం 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 ఓం శిఖాయై వషటు ఓం ఏం తం థం తం ధన్నం ఐం కవచాయ హుం ఓం ఓం పం ఫం భం భం మం ఓం నేత్రత్రజాయ భూషటు ఓం అం యం రం లం వం శం శం సం హం లం క్షం వచనాదానకమన విసర్గానందాత్మనే అస్త్రాయ భటో భూర్భువస్సురామిదిగ్బంధః ధ్యానం రక్తాంబోధిస్తబోధోల్లసతరుణసమోచారూఢాకరాబ్జైః పాశం కోదండమిక్షోద్భవమణిగణమప్యంకుశం పంచబాణాన్ బిభ్రాణాసృక్కబాణా త్రినేరస్యాపీనవక్షోరుహాడ్యా దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః ఓం ఆం హ్రీం క్రోం యరళవశసః ఓం ప్రాణః ఇహ ప్రాణః ఓం ఆం హ్రీం క్రోం యరళవశసః ఓం జీవః ఇహ జీవః ఓం ఆం హ్రీం క్రోం యరళవశసః ఓం సర్వేంద్రియాణి కాయవాంగ్మనశ్చక్షుశ్రోత్రాత్రీణి సుఖం చిరం తిష్టन्तు స్వాహా ఓం సునీదేనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ఓం గణానాం నమః శిరసి త్వాం నమః ముఖే గణపతిం నమః కంఠే హవామహే నమః హృదయే కవిం నమః దక్షిణాంసే కవీనాం నమః వామాంసే ఉపమస్త్రమస్తమం నమః నాభో జ్యేష్ఠరాజం నమః పృష్ఠే బ్రహ్మణాం నమః గుహ్యే బ్రహ్మణే నమః దక్షిణోరౌ పతే నమః వామోరౌ ఆం నమః దక్షిణజానుని నో నమః వామజానుని శృణ్వన్నమః దక్షిణజంఘాయాం ఓతిభిర్నమః వామజంఘాయాం సీదన్నమః దక్షిణపాదే సాదన్నమః వామపాదే ఓం నమః మూర్ధ్ని ఓం శ్రీం నమః లలాటే హ్రీం నమః భ్రూమధ్యే క్లీం నమః ఆస్యే గ్లౌం నమః చుబుకే గం నమః గలే గణపతయే నమః నాభో వశమానాయ స్వాహా జఠరే ఓం గ్లాం గ్లౌం గం గణపతయే నమః హృదయే తన్నమః శిరసి గణేశాయ నమః ముఖే విద్మహే నమః కంఠే వక్రతుండాయ నమః హృదయే ధీమహి నమః నాభౌ తన్నో నమః ఊర్వోః దంతిన్నమః జానుని ప్రచోదయాన్నమః పాదయోః ఓం గోం జ్వాలిన్యై నమః మూర్ధ్ని ఓం గోం తమాయై నమః హృదయే ఓం గోం క్షయాయై నమః దక్షిణాంసే ఓం గోం మృత్యవే నమః నాభో ఓం గోం భయాయై నమః పృష్ఠే ఓం గిం రజాయై నమః గుహ్యే
ఓం గిం రత్యై నమః దక్షిణోరౌ ఓం గిం కామాయై నమః దక్షిణజానుని ఓం గిం క్రియాయై నమః దక్షిణజంఘాయ ఓం గిం కార్యాయై నమః దక్షిణాస్ఫిచి ఓం గాం భవాయై నమః వామపార్శ్వే ఓం గాం బుద్ధ్యై నమః వామపాదే ఓం గం లక్ష్మీ నమః వామపానౌ ఓం గం కాంత్యై నమః శిరసి ఓం గం ధృత్యై నమః వామబాహౌ ఓం గేం నివృత్యై నమః వక్త్రే ఓం గోం మోహాయై నమః గలే ఓం గోం నిష్ఠాయై నమః వామాంసే ఓం గోం మాయాయై నమః జఠరే ఓం గుం జరాయై నమః ఉరసి ఓం గిం రక్షాయై నమః లింగే ఓం గిం ఫాల్యాయై నమః వామోరౌ ఓం గిం సంయమిన్యై నమః వామజానుని ఓం గిం బుద్ధ్యై నమః వామజంఘాయ ఓం గిం ధాత్రీ నమః దక్షిణపార్శ్వే ఓం గాం సిధే నమః దక్షిణపాదే ఓం గం ద్విత్యై నమః దక్షిణపానౌ ఓం గం మేధాయై నమః నాసికాయాం ఓం గం స్వధాయై నమః దక్షిణబాహౌ ఓం గం ధృత్యై నమః వామబాహౌ ఓం అసునీతే పునరస్మాత్ చక్షు పునః ప్రాణవిహనో ఆదేహి భోగం యోపశ్యేమ సూర్యముచ్చరన్ తామనమతే ప్రణయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తస్సు ముహూర్తో అస్తు అస్య శ్రీ విఘ్నేశ్వర పూజా మహామంత్రస్య గృత్స్నమద ఋషిః జగదీ ఛందః శ్రీ మహాగణాధిపతిర్దేవత గం బీజం నమః శక్తిః ఆభ్యామీతి కీలకం గణేశ్వరాచనే నియోగః గామంకుశాభ్యా నమః గీం దర్జనీభ్యా నమః గోమధ్యమాభ్యా నమః గైమనామికాభ్యా నమః గౌగనిష్ఠికాభ్యా నమః గహకరకరపృష్ఠాభ్యా నమః గాం హృదయాయ నమః గీం శరదే స్వాహా గోం శిఖాయై వషటు గైం కవచాయ హుం గౌం నేత్రత్రయాయ వౌషటు గహాస్త్రాయ ఫటు భూర్భువస్వరోమితి దిగ్బంధః ధ్యానం సింధూరాభస్త్రినేత్రః పృథుచరజఠరో హస్తపద్మైర్దధానో దంతం పాశాంకుశైర్వా నిరుతలబలసద్బీజపూరాభిరామః బాలేందుఖ్యాతిమౌలిః కరిపతివదనో దానపూరార్ద్రగండో భోగేంద్రైర్భూషితాంగో జయతు గణపతి రక్తవర్ణోంగరాగః పాశాంకుశస్వతం తామ్రఫలవానాఖువాహనః విఘ్నం నిహంతు నః క్షిప్రో రక్తవర్ణో వినాయకః ఇతి ధ్యాత్వా ఓం గంగణపత్యాసనాయ నమః ఓం గంగణపతిమూర్తయే నమః ఓం గంగణపతయే నమః ధ్యానం ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సభూమిం విశ్వదో కృత్వా అత్యతిష్ఠద్దశాంగులం అత్రాగచ్చ జగద్వంద్యాసురరాజార్చుతేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః ఆవాహనం సమర్పయామి పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః ఇదన్నేనాతిరోహతి మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత హేమసింహాసనం సమర్పయామి ఏదావానస్య మహిమా అతోజ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి త్రిపాదోర్ధౌదై పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామతు శాసనానశనే అభి గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః అస్తయోః అర్ఘ్యం సమర్పయామి తస్మాద్ విరాడజాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిష్యత
पश्चाद्भूमिमधो पुरः अनाथनाथ सर्वज्ञ गीर्वाणवर पूजित गृहाणाचमनं देवतुभ्यं दत्तं मया प्रभो श्रीवरसिद्धिविनायक स्वामिने नमः मुखे शुद्धा आचमनीयं समर्पयामि पुरुषेण हरिषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासीराज्यम् ग्रीष्मयुध्मः शरद्धविः दधि क्षीरसमायुक्तं मध्वाज्येन समन्वितं मधुपर्कं गृहाणेदं गजवक्त्र नमोऽस्तु ते श्रीवरसिद्धिविनायक स्वामिने नमः मधुपर्कं समर्पयामि पंचामृतस्नानम् स्नानं पञ्चामृतैर्देव गृहाण गणनायक अनाथनाथ सर्वज्ञ गीर्वाण गणपूजिता ॐ आप्यायस्व समेतुते विश्वतः सोमवृष्ट्यम् भवाराजस्य संगरे क्षीरेण स्नपयामि दधिक्रावन्नो अकार्षं जिष्णोरस्वस्य वाजिनः सुरभिनो मुखाकरत्प्रणायुगुंसितार्षतु दध्ना स्नपयामि शुक्रमसि ज्योतिरसितेजोऽधिदेवो वत्सवितोत्पुनात्पच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः आज्येन स्नपयामि मधुवातारुतायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्तोषधिः मधुनक्तमुतोषधि मधुमत्पार्थिभगुम्रजः मधुद्योरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमापुम् अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः महागणाधिपतये नमः मधुना स्नपयामि स्वादुः पवस्व दिव्याय जन्मने स्वादुरिन्द्राय सुहवीतु नाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमाङ्गदाभ्यः शर्करया स्नपयामि याः फलिनेर्या अफला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिः प्रसूतास्तानो मुञ्जन्त्वगुंहसः फलोदकेन स्नपयामि सप्तास्यासन् परिधयः त्रिसप्तसमिधः कृताः देवाय यज्ञम् तन्वानाः अबद्धम् पुरुषम् वशुम् गङ्गादि सर्वतीर्थेभ्य आहृतैरमलैर्जलैः स्नानं कुरुष्य भगवन्नुपा पुत्र नमोऽस्तु ते श्रीवरसिद्धिविनायक स्वामिने नमः आपोहिष्ठामजो भुवस्तानवूर्जेदधातन महेरनाय यक्षसे यो वः शिवतमोरसस्तस्य भाजयते हनः सचदेव मातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः श्रीवरसिद्धिविनायक स्वामिने नमः शुद्धोदक स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धा आचमनीयं समर्पयामि तं यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्या ऋषयश्च ये रक्तवस्त्रद्वयं चारुदेवयोग्यं च मङ्गलं शुभप्रदगृहाणत्वं लम्बोदरहरात्मजा श्रीवरसिद्धिविनायक स्वामिने नमः वस्त्रयुग्मं समर्पयामि तस्माद्यज्ञात् सर्वहुतः संहृतं ऋषदाज्यं पशोगश्चागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये राजतं ब्रह्मसूत्रं च काञ्चनं चोत्तरीयकं गृहाणदेव सर्वज्ञभक्तानामिष्टदायक श्रीवरसिद्धिविनायक स्वामिने नमः यज्ञोपवीतं समर्पयामि तस्माद्यज्ञात् सर्वहुतः ऋचः सामानि जज्ञिरे छन्दागुंसि जज्ञिरे तस्मादजायत चन्दनाकर कर्पूर कस्तूरी कुङ्कुमान्वितं विलेपनं सुरश्रेष्ठ प्रीत्यर्थं प्रतिगृह्यताम् श्रीवरसिद्धिविनायक स्वामिने नमः गन्धं समर्पयामि अक्षतान् धवलान् दिव्यान् शालीयान् स्तण्डुलान् शुभान् गृहाण परमानन्द शम्भुपुत्र नमोऽस्तु ते श्रीवरसिद्धिविनायक स्वामिने नमः अक्षतान् समर्पयामि तस्मादश्वा अजायन्त एके चोभया ततः गावो हयज्ञिरे तस्मात्
तस्माज्जाता अजावयः सुगन्धानि च पुष्पाणि जातीकुन्दमुखानि च 21 पत्राणि संगृहाण नमोऽस्तु ते श्रीवरसिद्धिविनायकस्वामिने नमः पुष्पमालिकां समर्पयामि अथाङ्गपूजा ॐ पार्वतीप्रियनन्दनाय नमः पादौ पूजयामि ॐ गणेशाय नमः उल्भौ पूजयामि ॐ जगद्धात्रे नमः जङ्घे पूजयामि ॐ जगद्वल्लभाय नमः जानने पूजयामि ॐ उमापुत्राय नमः ऊरुं पूजयामि ॐ विकटाय नमः कटिं पूजयामि ॐ गुहाग्रजाय नमः नृत्यं पूजयामि ॐ महोत्तमाय नमः मेढं पूजयामि ॐ नाथाय नमः नाभिं पूजयामि ॐ उत्तमाय नमः उदरं पूजयामि ॐ विनायकाय नमः वक्षस्थलं पूजयामि ॐ पाशच्छिदे नमः पार्श्वे पूजयामि ॐ हेरम्बाय नमः हृदयं पूजयामि ॐ कपिलाय नमः कण्ठं पूजयामि ॐ स्कन्दाग्रजाय नमः स्कन्धौ पूजयामि ॐ हरसुताय नमः हस्तौ पूजयामि ॐ ब्रह्मचारिणे नमः बाहून् पूजयामि ॐ सुमुखाय नमः मुखं पूजयामि ॐ एकदन्ताय नमः दन्तौ पूजयामि ॐ विघ्ननेत्रे नमः नेत्रौ पूजयामि ॐ शूर्पकर्णाय नमः कर्णौ पूजयामि ॐ फालचन्द्राय नमः ललाटं पूजयामि ॐ नागाभरणाय नमः नासिकां पूजयामि ॐ चिरन्तनाय नमः सुमुखं पूजयामि ॐ स्थूलोष्ठाय नमः ओष्ठौ पूजयामि ॐ गलन्मदाय नमः गण्डे पूजयामि ॐ कपिलाय नमः गजान् पूजयामि ॐ शिवप्रियाय नमः शिरः पूजयामि ॐ सर्वमङ्गलसुताय नमः सर्वाण्यङ्गानि पूजयामि अथ 21 पत्रपूजा ॐ उमापुत्राय नमः माजीपत्रं समर्पयामि ॐ हेरम्बाय नमः बृहदीपत्रं समर्पयामि ॐ लम्बोदराय नमः बिल्वपत्रं समर्पयामि ॐ विरदाननाय नमः दूर्वापत्रं समर्पयामि ॐ धूमकेतवे नमः उत्तरपत्रं पूजयामि ॐ बृहते नमः मदरीपत्रं समर्पयामि ॐ अपवर्गदाय नमः अपामार्गपत्रं समर्पयामि ॐ वैमातुराय नमः तुलसीपत्रं समर्पयामि ॐ चिरन्तनाय नमः पत्रं समर्पयामि ॐ कपिलाय नमः वीरपत्रं समर्पयामि ॐ विष्णुस्तुताय नमः क्रान्तपत्रं समर्पयामि ॐ एकदन्ताय नमः पत्रं समर्पयामि ॐ अमलाय नमः पत्रं समर्पयामि ॐ महते नमः पत्रं समर्पयामि ॐ सिन्धूराय नमः पत्रं समर्पयामि ॐ गजाननाय नमः पत्रं समर्पयामि ॐ गण्डकलन्मदाय नमः पत्रं समर्पयामि ॐ शङ्करप्रियाय नमः समर्पयामि ॐ भृङ्गराजत्कटाय नमः पत्रं समर्पयामि ॐ अर्जुनदन्ताय नमः पत्रं समर्पयामि ॐ अर्कप्रभाय नमः पत्रं समर्पयामि श्रीमहागणाधिपतये नमः 21 पत्राणि समर्पयामि ॐ अथास्तोत्तरशतनाम पूजा ॐ गजाननाय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ विघ्नराजाय नमः ॐ विनायकाय नमः ॐ वैमातुराय नमः ॐ सुमुखाय नमः ॐ प्रमुखाय नमः ॐ सन्मुखाय नमः ॐ कृतिने नमः ॐ ज्ञानदीपाय नमः ॐ सुखनिधये नमः ॐ सुराध्यक्षाय नमः ॐ सुरारिभिदे नमः ॐ महागणपतये नमः ॐ मान्याय नमः ॐ महामान्याय नमः ॐ मृडात्मजाय नमः ॐ पुराणाय नमः ॐ पुरुषाय नमः ॐ पूष्णे नमः ॐ पुष्करिणे नमः ॐ पुण्यकृते नमः ॐ अग्रगण्याय नमः ॐ अग्रपूज्याय नमः ॐ अग्रगामिने नमः ॐ मन्त्रकृते नमः ॐ चामीकरप्रभाय नमः ॐ सर्वस्मै नमः ॐ सर्वोपास्याय नमः ॐ सर्वकर्त्रे नमः ॐ सर्वनेत्रे नमः ॐ सर्वसिद्धिप्रदाय नमः ॐ सर्वसिद्धाय नमः ॐ सर्ववन्द्याय नमः ॐ महाकालाय नमः ॐ महाबलाय नमः ॐ हेरम्बाय नमः ॐ लम्बजठराय नमः ॐ ह्रस्वग्रीवाय नमः ॐ महोदराय नमः ॐ मदोत्कटाय नमः ॐ महावीराय नमः ॐ मन्त्रिणे नमः ॐ मङ्गलदाय नमः ॐ प्रथमाचार्याय नमः ॐ प्राज्ञाय नमः ॐ प्रमोदाय नमः
ఓం మోదకప్రియాయ నమః. ఓం ధృతిమతే నమః. ఓం మతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్థపనసప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మవిదే నమః. ఓం బ్రహ్మవందితాయ నమః. ఓం జిష్టవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యదాయ నమః. ఓం గుహజ్యాయసే నమః. ఓం సిద్ధసేవితాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. విఘ్నహర్త్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాజే నమః. ఓం స్వరాజే నమః. ఓం శ్రీపతజే నమః. ఓం వాక్పతజే నమః. ఓం శ్రీమతే నమః. ఓం శృంగారిణే నమః. ఓం శ్రీవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం మహతే నమః. ఓం మంగళదాయినే నమః. ఓం మహేశాయ నమః. ఓం మహితాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సదాధారాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం సత్యపరాక్రమాయ నమః. ఓం శుభాంగాయ నమః. ఓం శుభ్రదంతాయ నమః. ఓం శుభదాయ నమః. ఓం శుభవిగ్రహాయ నమః. ఓం పంచపాతకనాశినే నమః. ఓం పార్వతీప్రియనందనాయ నమః. ఓం విశ్వేశాయ నమః. ఓం విబుధారాధ్యవదాయ నమః. ఓం వీరవరాగ్రగాయ నమః. ఓం కుమారగురువంద్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం వల్లభాయ నమః. ఓం వరాభజకరాంబుజాయ నమః. ఓం సుధాకలశహస్తాయ నమః. ఓం సుధాకర కళాధరాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం ప్రధానేశాయ నమః. ఓం పురాతనాయ నమః. ఓం శ్రీవరసిద్ధివినాయకాయ నమః. శ్రీవర్షే వర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధివినాయక స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత దూర్వాయుగ్మ పూజా సమర్పయామి. ఓం యత్పురుషం యదధుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరూపాదా ఉచ్యేతే. దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరం ఉమాసుతనమస్తుభ్యం గృహానవరదో భవ. శ్రీవరసిద్ధివినాయక స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. బ్రాహ్మణోస్య భవమాసీత్ బాహురాజన్యః కృతః ఊరో తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత. సాజ్యం త్రివర్త సంయుక్తం వన్హినా ద్యోతితం మయా గృహానమంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. శ్రీవరసిద్ధివినాయక స్వామినే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాన్ దేవచనముద్గైః ప్రకల్పితాన్. భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. శ్రీవరసిద్ధివినాయక స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. పాదో ప్రక్షాళయామి. పునరాచమనీయం సమర్పయామి. నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత. పద్భ్యాం భూమిర్దిశశ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్. పూగీఫలైః సమాయుక్తం నాగవల్లీదలైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీవరసిద్ధివినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే. సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదనుయుదాస్తే. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీవరసిద్ధివినాయక స్వామినే నమః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. అథ దూర్వాయుగ్మ పూజా.
ఓం గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఆధువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. విభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. దూర్వాయుగ్మం పూజాం సమర్పయామి. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రఘనాశన వినాయకేశ ధనజా సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైకవదన తథా మూషికవాహన కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఆఖువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో భవ. వినాయక స్వామినే నమః. ఆత్మగత ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే నిర్విఘ్నం కురు మే కామం నమామి త్వాం గజానన. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నమస్కారాన్ సమర్పయామి. ఇంతవరకు ఎంతో భక్తి ప్రపత్తుల చేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి యథాశక్తిగా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజలను జరుపుకొని విశేషంగా ఈ రోజున ప్రకృతి అంతా కూడా పరమాత్మకు సమర్పించవలసిందే, పరమాత్మలో అవ్వవలసిందే అనే భావన చేత మరి 21 ఔషధీ గుణములు కలిగినటువంటి 21 విశేష పత్రాలని ఆ గణనాయుడికి సమర్పించి 21 పత్రాలని కూడా సమర్పించాం. అలాగే దూర్వాయుగ్మం విశేషమైనటువంటి దూర్వాయుగ్మముల చేత స్వామికి పూజను గావించాం. అనంతరం ఆ స్వామి వైభవాన్ని ఒక 2 మాటల్లో మనం కథారూపంలో తెలుసుకుందాం. అలనాడు ఆ విఘ్న వినాయక ఉత్పత్తి ఎలా జరిగింది, విఘ్నాధిపత్యం ఎలా వచ్చింది, ఆ తర్వాత చంద్రుడికి నీలాపనిందలు చంద్రుడిని చూస్తే నీలాపనిందలు కలుగుతాయనేటువంటి శాపం ఎలా వచ్చింది, దానికి పరిహారం ఏమిటి, ఈ విధమైనటువంటి అంశాలని మనం 2 మాటల్లో చెప్పుకుందాం. గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎంతో శివభక్తుడు, అత్యంత భక్తి ప్రపత్తుల చేత ఘోరమైనటువంటి తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి పరమేశ్వరుడు ప్రత్యక్షమవ్వగానే స్వామి నువ్వు నా ఉదరమందు ఉండవలసింది అని చెప్పి విశిష్టమైనటువంటి కోరికను కోరాడు. మరి భక్తవత్సలుడు భక్త సులభుడు భగవంతుడు కనుక మరి ఆ గజాసురుడి యొక్క పొట్టలోకి వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడు కైలాసం వీడగానే లోకమంతా కూడా కాస్త కారు చీకట్లుగా కమ్మాయి. మరి పార్వతీదేవి పరమేశ్వరుడి గురించి వెతకసాగింది. గజాసురుడు తన పొట్టలో ఉండేటువంటి పరమేశ్వరుడితో ఆనందంగా ఉన్నాడు. మరి ఈ విషయాన్ని గమనించినటువంటి పార్వతీదేవి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది తన భర్తని తీసుకుని రావాల్సిందిగా. శ్రీ మహావిష్ణువు బ్రహ్మాది దేవతలని ఇంద్రాది దేవతలని కూడా వెంటబెట్టుకొని వృషభేశ్వరుణ్ణి ఒక గంగిరెద్దులాగా అలంకరించుకొని గంగిరెద్దులను ఆడించేవాడి రూపంలో ఆ గజాసురుండేటువంటి పట్టణానికి వెళ్ళి అక్కడక్కడ నృత్యాన్ని గావిస్తూ ఆ నోటా ఈ నోటా గజాసురుడి చెవిదాకా వెళ్ళేదాకా నర్తనమాడి గజాసురుడు వాళ్ళని పిలిపించి తన వద్ద కూడా నాట్యమాడించవలసిందిగా కోరగా మరి వృషభేశ్వరుణ్ణి అనేకమైనటువంటి సంగీత వాద్యములు దేవతలే సంగీతాన్ని మోగించగా మరి వృషభేశ్వరుడు నాట్యమాడితే ఏ విధంగా ఉంటుంది, అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ దృశ్యాన్ని పరికించినటువంటి గజాసురుడు ఆనంద తుందిలుడైపోయాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. మరి తప్పనిసరిగా ఇస్తారు కదా అని చెప్పి మరొక్కసారి అనిపించుకొని ఆడిన మాటను తప్పనని చెప్పి గజాసురుడితో అనిపించుకొని సరే మీ ఉదరమందు ఉండేటువంటి ఆ పరమశివుణ్ణి మాకు ఇప్పించండి అని చెప్పి అడిగారు వచ్చినటువంటి వారు. ఆహా, వచ్చినటువంటి వారందరూ కూడా దేవతలే అని చెప్పి గమనించినటువంటి గజాసురుడు
తన యొక్క శ్వాస వదలవలసింది అని చెప్పి అర్థం చేసుకున్నటువంటి వాడై ఉదరమందున్నటువంటి పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. స్వామి, నా యొక్క ముఖాన్ని త్రిలోక పూజ్యమయ్యేటట్టుగా నా చర్మాన్ని కూడా మీరు ధరించేట్టుగా చూడండి స్వామి, అనుగ్రహించండి అని ప్రార్థించాడు. పొట్టలో ఉన్నటువంటి పరమేశ్వరుడైనా సరే అనుగ్రహించాడు. తథాస్తు అన్నాడు. అంతే, తీసుకోమని చెప్పి వారిని వేడుకున్నాడు గజాసురుడు. అంతే, ఒక్క సైగ చేశాడు శ్రీ మహావిష్ణువు. వృషభేశ్వరుడు తన యొక్క వాడి అయినటువంటి కొమ్ముల చేత ఆ గజాసురుడి యొక్క పొట్టను చీల్చాడు. దాంట్లోంచి పరమేశ్వరుడు రానే వచ్చాడు. ఆ వచ్చినటువంటి పరమేశ్వరుని చూడగానే దేవతలందరూ కూడా ఎంతో సంతోషపడి ఆనందతుందులై అనేక విధాలుగా స్తోత్రం చేశారు. మరి ఇట్టి విషయాన్ని పార్వతీదేవికి తెలియజేశారు. భర్త యొక్క రాకను గమనించినటువంటి ఆ పార్వతీదేవి మరి ఎన్నో రోజుల తర్వాత పరమేశ్వరుడు కైలాసానికి విచ్చేస్తున్నాడు గనుక విశేషమైనటువంటి స్నానాదులు చేసి అలంకరించుకోవాలని చెప్పి పార్వతీదేవి నలుగు పెట్టుకొని ఉండగా ఆ నలుగునంతా కూడా తీసి పరమేశ్వరుడు యొక్క ధ్యాసతో ఒక స్వరూపాన్ని, మరుగుజ్జు రూపాన్ని చేసింది. ఎంతో ముచ్చట అనిపించి ఆ మరుగుజ్జు రూపానికి ప్రాణం పోయగా అది ఒక బాలకుడి యొక్క రూపం అవతరించింది. ఎంతో ఆనందించి ద్వారం దగ్గర కాపలగా ఉండమని చెప్పి ఆజ్ఞాపించి ఈవిడ లోపలికి వెళ్ళి స్నానాదులు ఆచరిస్తూ ఉన్నది. అంతలోకి రానే వచ్చాడు పరమేశ్వరుడు. ద్వారం దగ్గర ఆ బాలకుడు లోపలికి వెళ్లకుండా ఉండవలసింది అని చెప్పి అడ్డుకున్నాడు. తన గృహంలోకి ఎవరు అడ్డుకోవటం అని చెప్పి క్రోధాన్ని చెందినటువంటి పరమేశ్వరుడు తన త్రిశూలం చేత ఆ బాలకుడి యొక్క శిరస్సును ఛేదించాడు. లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పార్వతీదేవి పరమేశ్వరులు ఇరువురు కూడా అనేక విధాలుగా సంభాషించుకున్న పిమ్మట బయట బాలకుడి యొక్క విషయాన్ని తెలపగా ఇంకెక్కడి బాలకుడు త్రిశూలం చేత ఖండించానని చెప్పగానే పార్వతీదేవి విలపించింది. ఆమెను ఊరకించి తిరిగి భటులని ఆజ్ఞాపించాడు. ఉత్తరం వైపు ఉండేటువంటి గజముఖాన్ని తీసుకొని వచ్చి దీనికి అలంకరించమని చెప్పి ఆజ్ఞాపించాడు. ఆ గజముఖాన్ని తీసుకొని వచ్చి ఆ బాలునికి అలంకరించగా చక్కటి స్వరూపాన్ని పొంది ఉంది. ఆ విధంగా ఆ బాలకుడు అత్యంత తేజోవంతుడై అటు పార్వతీదేవి ఇటు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఎంతో తేజవంతంగా విరాజిల్లుతూ ఉన్నాడు. ఈ విధంగా ఆ స్వరూపం ఉద్భవించింది పరమేశ్వరుడికి. అనంతరం లోకంలో అంతా కూడా విఘ్నాలు ఎక్కువైపోయాయి. మరి దేవతలందరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు, విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వమని చెప్పి. పరమేశ్వరుడు ఆ విఘ్నాధిపత్యాన్ని ఎవరికి ఇవ్వాలని చెప్పి ఆలోచించి తన కుమారులైనటువంటి ఇరువురిని కూడా ఆదేశించాడు. ముల్లోకమంతా కూడా తిరిగి ఎవరు పుణ్యనదుల్లో ముందుగా స్నానం ఆచరించి తిరిగి కైలాసానికి విచ్చేస్తారో వారికి విఘ్నాధిపత్యం అని చెప్పి ప్రకటించగా కుమారస్వామి తన నెమలి వాహనాన్ని ఎక్కి లోకమంతా కూడా పర్యటించడానికి బయలుదేరాడు. మరి మరుగుజ్జు రూపంలో ఉన్నటువంటి ఈ వినాయకుడు మూషిక వాహనారూఢుడై ఎక్కడికి వెళ్ళలేక పార్వతీ పరమేశ్వరులే ఈ ప్రకృతి యొక్క స్వరూపం, ప్రపంచ స్వరూపం అని చెప్పి భావించినటువంటి వాడై 3 ప్రదక్షిణాలు చేయటం ప్రారంభించాడు. కుమారస్వామి ఎక్కడ నదికి వెళ్ళి స్నానమాచరించి బయటికి రాగానే ఆ వినాయకుడు ముందుగానే, గజాననుడు ముందుగానే స్నానం చేసి వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ముల్లోకమంతా కూడా తిరిగి కైలాసానికి రాగానే పరమేశ్వరుడి ముందు ఆ గజాననుడు కనిపించాడు. ఆశ్చర్యం చెంది ఆ విఘ్నాధిపత్యం ఆ గజాననుడికి ఇమ్మని చెప్పి వేడుకున్నాడు కుమారస్వామి. అంతే, దేవతలందరూ కూడా కోరగా ఆ గజాననుడికి ఆ రోజున విఘ్నాధిపత్యాన్ని ఇచ్చారు. అందరినీ కూడా ఈ వినాయకుడిని పూజించుకోవాల్సిందిగా ఆదేశించాడు పరమేశ్వరుడు. అంతే, ఆ విఘ్నాధిపతి అయినటువంటి ఆ గజాననుడిని తీసుకెళ్ళి అనేక విధాలుగా పూజించి ఆయనకి ఇష్టమైనటువంటి భక్ష్య భోజ్యాదులు, కుడుములు ఇత్యాదులన్నీ కూడా ఆరగింపు చేశారు. మరి అవన్నీ కూడా స్వీకరించినటువంటి ఆ గణాధిపతి తిరిగి కైలాసానికి చేరుకొని మరి ఆ యొక్క ఆధిపత్యాన్ని ఇచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరులకి కృతజ్ఞత నమస్కరించడానికి ప్రయత్నించగా జటాజూటముందున్నటువంటి చంద్రుడు పరిహసించగా పొట్ట చెక్కలైపోయింది. ఆయన విగత జీవుడయ్యాడు. అది గమనించినటువంటి పార్వతీదేవి క్రోధించినటువంటిదై చంద్రుణ్ణి శపించింది. ఎవరైతే ఈ రోజు నుంచి నిన్ను చూస్తారో వారికి నీలాపనిందలు కలుగుగాక అని చెప్పి శపించింది. మరి ఆ విగత జీవుడైనటువంటి ఆ వినాయకుడు ఆ విధంగా ఉండిపోయాడు. అనంతరం నాగబంధం చేత ఆ పొట్టను అతికించడం,
ఆ తర్వాత వినాయకుడు అలా ఉండటం. మరి నీలాపనిందలు, చంద్రుని చూస్తే నీలాపనిందలు కలుగుతాయి కదా, అవి ఏ విధంగా తొలగిపోతాయి అనగా, ఒకానొకప్పుడు మరి శ్రీకృష్ణ పరమాత్మ పాలలో చంద్రబింబాన్ని చూసి తన యొక్క ఆ నీలాపనిందలు నాకు తప్పవు అని చెప్పి భావించినటువంటి వాడై, ఏ విధంగా ఈ నీలాపనిందలు తొలగిపోతాయని చెప్పి ఆయన అనుకుంటూనే మరి ఆ రాజ్యంలో ఉండేటువంటి సత్రాజిత్తు తన దగ్గర ఉండేటువంటి ఒక మణి, ఆ మణిని ఇమ్మని చెప్పి శ్రీకృష్ణుడు కోరగా ఆ మణిని ఇవ్వలేదు. తన యొక్క తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఒకరోజు ఆ మణిని మెడలో ధరించి అడవికి వెళ్ళగా మరి సింహం అతన్ని చంపగా, ఆ తర్వాత ఈ రాజ్యంలో కృష్ణుడికి అపవాద కలిగినది. ఈ మణిని గురించి తన యొక్క తమ్ముణ్ణి చంపి ఆ మణిని స్వీకరించాడని చెప్పి ఆ అపవాదను తొలగించుకోవడం కోసం కృష్ణుడు అడవిలోకి వెళ్ళి ఆ సింహం యొక్క జాడలను పట్టుకొని ఇంకా ముందుకు వెళ్ళగా జాంబవంతుడు, ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళగా గుహలో ఉండగా వారితో యుద్ధం చేసి ఆ మణిని స్వీకరించి తిరిగి తన రాజ్యానికి తీసుకొచ్చి తన యొక్క మీద ఉండేటువంటి అపనిందని తొలగించుకున్నాడు. అందరూ కూడా కోరుకున్నారు, తమ వంటి శక్తి సంపన్నులు కాబట్టి ఈ విధంగా నిందను తొలగించుకోగలిగారు. మరి మానవ మాతృల పరిస్థితి ఏమిటంటే, వినాయక చవితి రోజు ఎవరైతే వినాయకుడిని యథాశక్తిగా పూజించి ఈ కథాశ్రవణం చేస్తారో వారికి నీలాపనిందలు కలగకుండా ఉంటాయి. ఆ రోజున మాత్రమే ఈ యొక్క శాపం ఉంటుంది అని చెప్పి ఆ శాపాన్ని కాస్త తగ్గించటం ఇత్యాది విషయాలన్నీ కూడా పురాణాల్లో మనకు తెలుస్తూ ఉన్నాయి. మరి లోకమంతా కూడా తెలిసిన విషయమే. అందరూ కూడా ఈ రోజున చక్కగా వినాయకుడిని పూజించి ఈ వినాయక కథాశ్రవణాన్ని గావించి స్వామివారి యొక్క అక్షతలను శిరస్సున ధరించి ఆ వినాయకుని యొక్క అనుగ్రహాన్ని పొందుదురుగాక. లోకానికంతా కూడా ఆ విఘ్న వినాయకుడి అనుగ్రహం కలుగుగాక. గజానన భగవానికి జయ. ఇప్పుడు మన టీటీడీ వారి అన్నమాచార్య ప్రాజెక్టు వారి చేత చిన్న సంకీర్తన స్వామివారికి ప్రీతికరంగా. భజరే భజరే శ్రీ గణనాథం, భజరే భజరే అనాథనాథం, భజరే భజరే శ్రీ గణనాథం, భజరే భజరే అనాథనాథం, భజరే గణేశ పావన నామం, భజరే గణేశ పావన నామం, భజ హేరంభం భజైకదంతం, భజైకదంతం, భజరే భజరే శ్రీ గణనాథం, భజరే భజరే అనాథనాథం. బ్రహ్మేంద్రాదుల వంద్యమానుడై మృక్కిన వారికి వరదాయకుడై, బ్రహ్మేంద్రాదుల వంద్యమానుడై మృక్కిన వారికి వరదాయకుడై, తొలి పూజలోది విఘ్నములనచి, తొలి పూజలోది విఘ్నములనచి, అందరి దేవుడు విఘ్నేశ్వరుడే, విఘ్నేశ్వరుడే. భజరే భజరే శ్రీ గణనాథం, భజరే భజరే అనాథనాథం. గౌరీ శంకర ప్రియనందడుడై ఆశ్రిత జనముల సంరక్షకుడై, గౌరీ శంకర ప్రియనందనుడై
జనముల సంరక్షకుడై ఆయురారోగ్య సౌభాగ్యమునిచ్చే ఆయురారోగ్య సౌభాగ్యమునిచ్చే అందరి దేవుడు విఘ్నేశ్వరుడే విఘ్నేశ్వరుడే. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాయ పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే. మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేస్తు మంగళం. Oh